నిన్న జరిగిన సయ్యద్ ఖలీల్ అహ్మద్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్న వైరం గురించి మాట్లాడడం జరిగింది. ఆన్లైన్ లో మోసాల బారిన పడి చాలా మంది ఎవరికి చెప్పుకోలేక, ఎవరితో తమ బాధను పంచుకోలేక, సమస్యను భూతత్వంలో చూసి ఆత్మహత్య చేసుకోవడం చూస్తున్నాం మనం. నిన్న జరిగిన లాంటి దుస్సంఘటనలు మళ్ళీ నంద్యాలలో ఇక్కడ పునరావృతం కాకూడదని, దీనికి పోలీసు శాఖ వారు కూడా తమ వంతు శైలిలో సహాయ సహకారాలు అందించి ఆన్లైన్ చేసే సైబర్ నేరస్తులను పట్టుకోవాలని, వారికి తగిన శిక్ష వేయాలని చెప్పి మనం ఈ రోజున వారిని విన్నవించుకోవడానికి వచ్చాము. ఎస్పీ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఇలాంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాము. ఆత్మహత్య చేసుకోవడం నేరము, భావ్యం కూడా కాదు. కుటుంబం ఉంటుంది, కుటుంబమే ఆ స్థితిగతులను కూడా పరిశీలించి ఒకసారి ఆలోచించి దాని గురించి మీరు ధైర్యంగా స్టేషన్ దగ్గరికి వస్తే మేము దాని గురించి వాకప్ చేసి ఆ ఆన్లైన్ మోసాలను అరికడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాగే దీని గురించి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా పెడితే బాగుంటుందని ఆయన గారు చెప్పడం, మేము కూడా దానికి సానుకూలంగా స్పందించడం, ఆన్లైన్ మోసాల గురించి కనీస అవగాహన కార్యక్రమాలను ఇన్షాల్లా అతి త్వరలో నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేసీ ద్వారా నిర్వహించబోతామని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, దయచేసి ఆత్మహత్య చేసుకునే వారందరూ ఒక్కసారి పోలీసు శాఖ వారిని కానీ లేకపోతే నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేసీ వారిని కానీ లేకపోతే న్యాయశాఖకు సంబంధించిన న్యాయవాదులకు కానీ మీరు ఒకసారి కలిసి మీ బాధలు చెప్పుకుంటే ఆత్మహత్య చేసుకునే దుర్గతి దుస్థితి రాదని చెప్పి మరొకసారి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ జై హింద్. ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా గారిని కలవడం జరిగింది. ఏదైతే నిన్న సయ్యద్ ఖలీల్ అహ్మద్ ఆన్లైన్ మోసాల బారిన పడి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. దానిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే కంపెనీ పేర్లు ఆయన చెప్పాడో ఆ కంపెనీ యాజమాన్యంపై మరియు ఉద్యోగస్తులపై కూడా సరైన విచారణ జరిపించి వారిని అరెస్టు చేయాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని కలిసి నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ఎస్పీ గారు కూడా దీనిపై విచారణ చేస్తున్నాము, నాన్ బెయిలబుల్ కేసులు ఇప్పటికే నమోదు చేశాము, అవసరమైన రీతిలో దీన్ని విచారణ చేసి తగిన రీతిలో డబ్బు కూడా వచ్చే విధంగా మనము దీనిపై కృషి చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ కంపెనీ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయడం చెప్పడం జరిగింది. రెండో విషయం ఏమంటే, కూటమి ప్రభుత్వాన్ని మేము నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీగా కోరుతున్నది ఒకటే, ఏదైతే చనిపోయాడో ప్రభుత్వ ఉద్యోగి అయిన సయ్యద్ ఖలీల్ అహ్మద్, అతనికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కావున దయ ఉంచి అతనిపై కుటుంబానికి కనీసం అంటే ఒక 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాము. అదే విధంగా రాబోయే రోజుల్లో ఈ ఆన్లైన్ మోసాలపై నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీగా మేము అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి ఈ మీడియా సందర్భంగా తెలపడం జరుగుతుంది.